ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ చతుర్దశి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు కూడా అనువైనటువంటి రోజు. ఇక వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, అలాగే నల్లగోవుకు చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా శని మహాదశ నడుస్తున్నటువంటి వారు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ గోచారీత్యా నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, సత్ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతిబంధకాలు వ్యాపారీత్యా కూడా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారీత్యా కొనసాగుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పురోగవృద్ధి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. స్నేహితులతో లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార దక్షత ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి.
నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగుతుంది. గృహ సంహిత కార్యక్రమాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. మానసిక భీతి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. సంభాషణలతో ఇతరులను ఆకట్టుకునేటువంటి అవకాశాలు బాగా దగ్గరవుతాయి. సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యసిద్ధికే చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే నూతన విషయాలు విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాలను అవలీలగా సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఉద్యోగపరంగా కూడా చోటు చేసుకుంటే ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక విఘ్నాలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. నూతన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఏర్పడుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర వాతావరణం వ్యాపారీత్యా కూడా కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మకేతు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరమవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డల సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ కంటి రెప్పల్లో గడ్డలు అనేటువంటి సమస్య చాలామందికి వస్తూ ఉంటుంది. అంటే ఇవి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే చాలా సామాన్యంగా వచ్చేటువంటివి ఏంటంటే రెప్పలకి కొంచెం లోపలి భాగంలో వస్తూ ఉంటాయి. మనకి కంట్లో అంటే కంటికి ఒక తడి లాంటిది రావడం కోసమని కొన్ని గ్రంథులు ఉంటాయన్నమాట. ఆ గ్రంథులు కొన్నేమో నీటిని అంటే కంట్లో నీటిని ఉత్పత్తి చేసి కంట్లో తడి ఉండేలాగా చేస్తూ ఉంటాయి. మరికొన్ని గ్రంథులు కొంచెం నూనె లాంటి పదార్థాన్ని విడుదల చేసి కంటికి ఎటువంటి ఫ్రిక్షన్ అంటే ఎటువంటి ఘర్షణ అది లేకుండా ఉండేలాగా బాగా తోడ్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన కళ్ళు చక్కగా మనం బాగా రెప్పలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవసరమైనటువంటివి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గ్రంథుల్లో కానీ లేకపోతే కంటి రెప్పల్లో ఉండేటువంటి మనకి కనురెప్పలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకల మొదటి భాగంలో కూడా కొన్ని చిన్న గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల్లో ఏదో ఒక దానిలో కొంచెం ఇన్ఫ్లమేషన్ లాంటిది రావడం, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం జరిగి అక్కడ ఒక చిన్న గడ్డ లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ కంటి రెప్ప లోపల నూనె లాంటి పదార్థాన్ని స్రవింపచేసేటువంటి మెబోమియన్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ గ్రంథుల్లో కొంచెం బ్లాక్ లాగా ఏర్పడడం వల్ల కూడా ఈ గడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని తొందరగా పరిష్కారం కనుక చేసుకోకుండా ఉన్నట్టయితే అవి కొంచెం బాగా పెద్దగా పెరిగి ఆ గడ్డలు ఇంకొంచెం పెరిగి కంటి చూపుకి దీనివల్ల ఇబ్బంది అని కాదు, ఈ గడ్డ కొంచెం పెద్దదవడం వల్ల మన కంటి చూపుకి ఉండేటువంటి ఆ భాగం దాకా ఇది పెరిగి చూపుకి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే కంటి మీద ఇలాంటి గడ్డలు వచ్చినప్పుడు తొందరగా దాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారానికి ప్రయత్నించాలి. ఇలా తగ్గించుకోవడానికి మనకి తేలికగా ఇంట్లో చేసుకునేటువంటి పరిష్కారానికి ఏంటంటే మొట్టమొదటిగా కావాల్సినటువంటిది వేడివేడిగా ఉన్నటువంటి అన్నం. ఈ వెచ్చగా ఉండేటువంటి అన్నం కంటికి చాలా మేలుని చేస్తుంది. మనం ఎక్కడైనా కాపడం పెట్టుకోవాలంటే ఏదో ఒక వేడి పదార్థాన్ని వాడుకుంటూ ఉంటాం. అయితే కంటికి మాత్రం మనం చాలా సున్నితంగా వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి పదార్థాలను మాత్రమే వాడుకోవాలి. అలాగ మనకి తోడ్పడేటువంటిది అన్నం అన్నమాట. బాగా వేడిగా ఉన్నటువంటి అన్నాన్ని తీసుకుని ఒక తెల్లటి బట్టలో పరిశుభ్రమైనటువంటి బట్టలో పెట్టుకోవాలి. ఇందులో మనం కొంచెం పసుపును కూడా కలపాలి. పసుపుకి కంటికి వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే వాటిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే కంటికి వచ్చినటువంటి వాపును తగ్గించడం, గడ్డను తగ్గించడం, రెండింటిని తగ్గించడానికి కూడా పసుపు బాగా తోడ్పడుతుంది. అంటే సుమారుగా మనం ఎంత అన్నాన్ని తీసుకుంటామో దానిలో ఒక సగం పరిమాణంలో పసుపును కూడా అందులో వేసుకుని ఆ తెల్లటి బట్టలో బాగా రెండింటిని కలిపేసి అన్నాన్ని పసుపుని కూడా బాగా కలిపి ఒక మూటలాగా కట్టుకోవాలి. మూటలాగా కట్టేసి ఆ మూటతోటి కంటి మీద కాపడం పెట్టాలి. అంటే ఎక్కడైతే గడ్డ ఉందో ఆ భాగం మీద ఈ వెచ్చదనం తగిలేలాగా కాపడం పెట్టుకోవాలి. అలా కాపడం పెట్టినప్పుడు అన్నంలో ఉండేటువంటి వెచ్చదనం
పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలు రెండు కూడా మనకి తోడ్పడతాయి. అంటే ఈ వాపు తగ్గించుకోవడానికి, గడ్డ తగ్గడానికి కూడా బాగా తోడ్పడతాయి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కనుక కాపడం పెట్టుకున్నట్టయితే ఈ కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డలు చాలా తేలికగా తగ్గిపోతాయి. మనోజవం మారుతతుల్య వేగం, ఈ రెండు. వాయువు ఎంత వేగంగా వెడుతుందో ఆయన అంత వేగంగా వెళ్ళిపోతారు. మనసో వాయువు కన్నా 1,000,000 రెట్లు వేగంగా జవంతో ఉంటుంది. అప్పుడు ప్రమాదకరం కాదు, చాలా ప్రమాదకరం. కానీ హనుమ మహాత్ముడు ఎందుకయ్యారో తెలుసా అండి? ఆయన జీవితం మొత్తం మీద కామస్పర్శ లేదు, తన కొరకు అన్న కోరిక లేదు అసలు ఆయన జీవితం. నా కొరకు అని ఆయన ఆలోచించుకున్నటువంటి క్షణం హనుమ జీవితం మొత్తం మీద లేదు. అటువంటి ప్రాణి సృష్టిలో లేరు. తన కొరకు అని ఆలోచించని వాడు ఎవ్వరూ లేరు. తన కొరకు అని ఆలోచించిన క్షణం హనుమకు లేదు. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపుం ప్రాప్తుమిచ్చసి. రాముడి కోసం, వానరుల కోసం శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని గడిచి వెళ్ళారు తప్ప నా కొరకు అన్నది లేదు. మీరు నన్ను ఒక ప్రశ్న ఇచ్చు, అటువంటప్పుడు ఆయన సువర్చలని కళ్యాణం చేసుకున్నారు కదండి, మరి వివాహం ఎందుకు జరిగింది అని. సువర్చల ఒక కోరిక కోరింది, కామము లేనటువంటి మనసు ఉన్న పురుషుడు దొరికితే నేను ఆయనకి భార్యాస్థానంలో కూర్చుని యజ్ఞాధికారం ఇస్తానంది. భార్య పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయకూడదు. భార్యాహీనునకు యజ్ఞం చేసే అధికారం లేదు. భార్య ఇంటి పట్టున ఉండిపోయినా రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుని పురుషుడు యజ్ఞం చేయొచ్చు. భార్య శరీరంతో లేదనుకోండి, ఇక ఆయన తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు. అందుకే ఒక భక్తి తత్పరుడు భార్య చనిపోతే నేను చెయ్యవలసిన పుణ్యాన్ని ఎత్తుకుపోయావే అని ఏడిచాడు. ఎందుకంటే ఇక ఆయన చేయడానికి అధికారం లేదు ఆయనకి. భార్యాస్థానం అంత గొప్పది. అందుకే ధర్మపత్ని, నేను మీతో మనవి చేశాను కదూ, అన్నీ ధర్మ సంబంధమే, భోగ సంబంధం ఏమి ఉండదు సనాతన ధర్మంలో. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ కామస్పర్శ లేనివారు కాబట్టి సువర్చల ఆయనని వివాహం చేసుకుని ఆయనకి యజ్ఞాధికారం ఇచ్చింది గృహస్థుగా. అందుకే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటారు, కానీ ఇద్దరికీ సంసారం ఉండదు. రామకృష్ణ పరమహంస, శారదాదేవి ఎటువంటి సంసారమో, హనుమ సువర్చల అటువంటి సంసారం. అంతటి మహానుభావుడు, తన జీవిత చిరంజీవి, ఇప్పటికీ ఉన్నారు. కానీ నా కొరకు అని ఒక క్షణం, ఇంత బలం ఉన్నవారు, ఇంత వేగం ఉన్నవారు తాను ఆలోచించుకున్నది లేదు. పోనీ చేసుకున్నది అంతకన్నా లేదు. పైగా ఏది చేయనివ్వండి ఆయనలా చేసేవాడు ఉండడం, ఏదైనా సరే లోకంలో. కేవలంగా నేను చెప్తున్నది ఏదో సముద్ర మథనం చేయడమో, రాక్షస సంహారం చేయడమో, సంజీవని పర్వతం తీసుకురావడమో అటువంటివి కావు. అసలు మీరు హనుమలా చదువు నేర్చుకోవడం అన్నదాన్ని ఊహించలేరు. ఎందుకో తెలుసా అండి? చదువు నేర్చుకునేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. గురువుగారు ఎత్తు మీద కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, అంతకన్నా తక్కువ స్థానంలో కూర్చోవాలి. గురువుగారితో సమానంగా ఎన్నడూ కూర్చోకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా గురువుగారు కుర్చీలో కూర్చునుండగా తాను కూడా కుర్చీలో కూర్చోవలసి వస్తే పంక్తి దాటిపోవాలి. దాటిపోయి వేరు పంక్తిలో కుర్చీలో ఉండాలి తప్ప గురువుగారు కూర్చునుండగా పక్కన శిష్యుడు కుర్చీలో కూర్చుని ఎప్పుడూ ఉండకూడదు. గురువు అంటే గురువే. గురువు మహానుభావుడు. గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. అందుకే మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు అంటాడు, గురువుగారు బాణం వేస్తేనే వేస్తాను, లేకపోతే బాణం వెయ్యను. ఎంతసేపు యుద్ధం చేసినా నా కుడి చేతి పక్కనే గురువుగారు ఉండాలి తప్ప ఎప్పుడూ గురువుగారి రథం నా ఎడం పక్కకి రాకూడదు. అంటే ప్రదక్షిణ పురస్సరంగానే పెడతాడు. ప్రదక్షిణము అంటే మీరు ఎట్నుంచి ఎటొచ్చినా మీరు దేనికి గౌరవం చెప్తున్నారో అది మీ కుడి భుజం వైపుకి ఉంచితే ప్రదక్షిణం అని, అంటే అత్యంత పూజనీయము అని చెప్తున్నారని గుర్తు. అంతేగాని గుడికి ప్రదక్షిణం చేస్తూ సెల్ మాట్లాడి గుడికి ప్రదక్షిణం చేస్తూ పక్కవాడితో మాట్లాడితే ఇంకేం గౌరవం, బూడిదే. ప్రదక్షిణం అంటే అత్యంత గౌరవనీయము. కాబట్టి మౌనంగా తిరుగుతాడు. కుడి చేతి పక్కకి గుడి ఉంటుంది, తాను చుట్టూ తిరుగుతుంటాడు. చుట్టూ తిరిగినా ఎడం పక్కకి రాదు గుడి. అలా ఉంచి తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. అందుకే పెద్దలు కనబడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. సరే, ఆ కారణం చేత
అంతటి మర్యాద, అంతటి గౌరవంతో కూడుకున్నటువంటి వ్యవస్థ కలిగినటువంటిది. సూర్యభగవానుడు స్వామి హనుమకి గురువు. హనుమకి సూర్యుడు గురువైతే సూర్యుడికి సమానంగా నిలబడి వినకూడదు, సూర్యుడికి ఎదురు నిలబడి వినకూడదు, సూర్యుడికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, సూర్యుడితో సమానంగా వినకూడదు. సూర్యుడు కూర్చుని పాఠం చెప్పడం, వెడుతున్న కొద్దీ తేజస్సు పుంజుకుంటాడు. మధ్యాహ్నం అయితే పక్కన నిలబడలేరు. ఇక మధ్యందిన మార్తాండ బింబం అంటారు. అంత వేగంగా వెడుతూ మాట్లాడితే మాట స్పష్టంగా మీకు వినపడదు. అటువంటి సూర్యభగవానుడు నిరాధారమైన ఆకాశంలో ఏకచక్ర రథం మీద వెళ్ళిపోతుంటే ఆయన ముందుకి ప్రయాణం చేస్తే గురువుగారికి పృష్ఠభాగం కనపడకూడదు కాబట్టి గురువుగారి ముందుకి తాను నిలబడి గురువు కన్నా కిందకుండి వెనక్కి అడుగులు వేస్తూ సూర్యుడి రథంతో పాటుగా భూమండలానికి ప్రదక్షిణం చేస్తూ గురువు దగ్గర నవవ్యాకరణములు నేర్చుకున్నారు. అది హనుమంటే. ఆయన వినయం అంటే, ఆయన చదువుకోవడం అంటే అలా ఉంటుంది. ఇంత వేగము శరీరానికి, అంత జవము మనసుకి ఉండి తన జీవితం మొత్తం మీద ఒక్క క్షణం తన కొరకు అని ఆలోచించని వాడా మహాత్ముడు. ఏ కించిత్ విభూతున్నా దాన్ని అడ్డు పెట్టుకుని ఎలా తను గొప్పవాడని ఆలోచించుకున్నవాడా మహాత్ముడు. ఆయన మహాత్ముడు. అటువంటి మహాపురుష జననము ఆ కొండ మీద జరిగింది. అందుకే ఆ కొండ యుగాలు మారిపోయినా శక్తివంతమే. తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ కారణం చేత ఆ కొండ అంజనాద్రి అని త్రేతాయుగంలో పేరు పొందింది. అదే కొండ ద్వాపర యుగం వచ్చేసరికి శేషశైలము అని పేరు పొందింది. కారణమేమి? వైకుంఠం తూర్పు ద్వారం దగ్గర జయ విజయులు ఉంటారు కాపలాగా. ఆ జయ విజయులు శాపవిషాత్ భూమి మీద నిర్మించి ఉన్నారు. ద్వాపరయుగం నడుస్తోందిగా, అందుకని వాళ్ళు రాక్షసాంశలో ఉన్నారు. అప్పటి వరకు తూర్పు ద్వారం దగ్గర కావలిగా ఉండడం కోసమని శేషుణ్ణి నియమించారు. శేషుడు చాలా చమత్కారమైనటువంటి ధోరణి. ఆయన అంతటి భక్తి తత్పరుడు లేడు. ఆయనకి పొటమరించేటటువంటి అహంకారం కూడా అంత విచిత్రంగానూ ఉంటుంది. స్థానబలాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు శేషుడు. మీరు ఎప్పుడైనా పురాణ పరిశీలనం చేయండి. శేషుడు మహాపురుషుడు, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, నమస్కార యోగ్యుడు. నేను ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదని మీరు గుర్తించాలి. కానీ స్థానబలాన్ని వాడుకుని మాట్లాడడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అప్పుడప్పుడు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న కించిత్ దోషం శేషుడికి. అందుకే ఒక మాట చెప్తుంటారు పెద్దలు. ఆయన సభామంటపానికి వెళ్ళి గరుత్మంతుడిని తీసుకురా అంటే వెళ్ళాడు. ఎందుకంటే తాను పాము, ఆయన గరుత్మంతుడు. ఆయన శయన మందిరంలో ఉన్నాడనుకోండి, శ్రీ మహావిష్ణువు పడుకుంటారు ఆయన మీద. అక్కడికి గరుత్మంతుడు వచ్చాడనుకోండి ఏదో పని మీద, హలో గరుడా ఎలా ఉన్నావు అంటే శ్రీ మహావిష్ణువు పడుకునే పడక భయం లేదు. ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఇది శేషుని యందు ఆరోపించి చూపించడం తప్ప మీరు చూడండి చాలామంది యందు ఇదే దోషం మీకు కనపడుతుంది. అది అనుబంధాల్ని కలుపుకుని దేహ సంబంధాల్ని కలుపుకున్నటువంటి మిడిసిపాటు. స్థానబలాన్ని సంబంధంతో, దేహ సంబంధంతో కలుపుకుని ఆత్మోన్నతిని పొందలేక జారిపోతూ ఉంటారు. దక్షుడు అలాగే జారిపోయాడు. నేను శివుడికి మామగారిని, నాకు నమస్కారం చేయకపోవడం ఏమిటని లేనిపోనల్లరి చేశాడు. ఉన్న తలకాయ తెగిపోయి గొర్రె తలకాయ వచ్చింది. శేషుడు తూర్పు ద్వారానికి కావలిగా ఉన్నాడు. ఆయనకి చాలా సంతోషం. నేను ఎప్పుడు అంతఃపురంలో ఉంటాను. ఆయనకు ఉన్నటువంటి చాలా పెద్ద అతిశయానికి కారణాల్లో ఒకటి, శేషుడు తూర్పు ద్వారం దగ్గర వాకిలి కాపలాదారుగా ఉండి పెద్ద స్వర్ణదండం ఒకటి చేతిలో పట్టుకున్నాడు నిగ్రహించడానికి. ముఖ్య ప్రాణుడు వచ్చాడు. మన వైపు ఆంధ్రదేశంలో ఈ మాట ఎక్కువగా వాడంగానే మీరు కన్నడ దేశంలో దేవాలయాలకు వెడితే ముఖ్య ప్రాణ దేవాలయము అని రాసి ఉంటుంది తెలుగులో. ఈడు ముఖ్య ప్రాణుడేమిటి అనుకుంటాం. ఉడిపి క్షేత్రానికి మీరు వెడితే ముఖ్య ప్రాణ దేవాలయము అని ఉంటుంది. ముఖ్య ప్రాణుడు అంటే వాయువు. వాయువే కదండి. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కదా శృతి. వాయువే పరబ్రహ్మము. అటువంటి వాయువు ముఖ్య ప్రాణుడు. ఆయన ఉంటే ఉన్నట్లు భవతి, ఆయన లేకపోతే వెళ్ళిపోయినట్టు.
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పర్వతో భోగి సంయుత సహస్రమర్ధలక్షంచ దక్షిణాయౌ. చిటికిన వేలి గోటితో ఆ పర్వతాన్ని ఇలా అన్నాడు. ఆ వేలి గోరు ఇలా తగలడం ఏమిటి? 1500 లక్షల యోజనముల దూరం ఎగిరి అది దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతోంది. ఈ కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డలు కొంతమందికి పదే పదే వస్తూ ఉంటాయి. ఇలా వస్తున్నప్పుడు ఏంటంటే కళ్ళజోడు అవసరం ఏదైనా ఉందా, అంటే కంటిలో దృష్టిలోపం ఏదైనా ఉందా అనేటువంటిది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళలో ఈ కంటి రెప్పల్లో గడ్డలు ఎక్కువసార్లు వస్తూ ఉంటాయి. అలాగే తలలో కనుక డాండ్రఫ్ అంటే చుండ్రు సమస్య బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ కంటి రెప్పల్లో గడ్డలు రావడం అనేటువంటి సమస్య కనపడుతూ ఉంటుంది. మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి సమస్య రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా కంటి రెప్పల్లో గడ్డలు వస్తూ ఉంటాయి. అందుకని మళ్ళీ ఈ రెప్పల్లో గడ్డల సమస్య కనుక కనపడుతూ ఉన్నట్టయితే వీటిలో ఏదైనా ఒక సమస్య ఉందా, ఒక ఆరోగ్య సమస్య ఏదైనా ఉందా అనేటువంటిది పరీక్ష చేయించుకోవాలి. ఈ రెప్పల్లో గడ్డలు రాకుండా ఉండడానికి ఏంటంటే కంటికి పరిశుభ్రత చాలా అవసరం. ఏ చేతులతో పడితే ఆ చేతుల్లో కంట్లో తుడుచుకోవడం కానీ గోకటం కానీ అలాంటివి చేయకుండా ఉండాలి. పరిశుభ్రత పాటించినా కూడా ఈ సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కంట్లో గడ్డల సమస్య వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి మరొక చిన్న పరిష్కార మార్గం కోసం మనం పసుపును తీసుకుందాం. పసుపు కళ్ళకి చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటికి వచ్చేటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. దీన్ని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటేంటంటే ఈ పసుపును తీసుకుని చిక్కటి కషాయం లాగా చేసుకోవాలి. అంటే కొంచెం ఒక అరకప్పు నీళ్ళల్లో ఒక పెద్ద చెంచాడు పసుపును వేసి బాగా మరగనిచ్చి ఆ మరిగినటువంటి దాన్ని వడపోసుకోవాలి. వడపోసుకున్నాక దాన్ని కంట్లో చుక్కల్లాగా వేసుకోవాలన్నమాట. అలా చుక్కల్లాగా పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వేసుకుంటే ఈ కంట్లో ఉండేటువంటి గడ్డల సమస్యను తొందరగా తగ్గించుకోవచ్చు. అలాగే దీనికి ఇంకొకలాగా వాడుకోవడం ఎలాగంటే ఈ పసుపులో కొంచెం పెరుగును కలుపుకోవాలి. పసుపులో కొంచెం పెరుగు అన్నమాట. పెరుగు కంటికి చాలా సున్నితంగా ఉంటుంది, అంటే ఒక చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే గడ్డలను పోగొట్టే గుణం కూడా పెరుగులో చాలా బాగా ఉంటుంది అన్నమాట. పసుపుని పెరుగుని రెండింటిని కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని ఒక బట్ట అంటే పల్చటి బట్ట మీద బాగా పులవాలి, అంటే పూసేసి ఒక పొరలాగా వేసి ఆ బట్టని కంటి మీద వేసుకుని కళ్ళు మూసుకుని పడుకోవాలి. అలా పడుకుని అంటే ఒక 10 నిమిషాల పాటు ఉంచుకుంటూ ఉన్నా కూడా కంటి రెప్పల్లో వచ్చినటువంటి గడ్డల్ని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలలోని కొన్ని అంశాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ధన సమృద్ధితో విరాజిల్లాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను అనుసరించాలి. ఏ నెలలోనైనా సరే పౌర్ణమి తిథి నాడు ఒక రావి ఆకును తీసుకుని వచ్చి ఆ రావి ఆకును శుభ్రంగా కడిగి కుంకుమతో ఆ రావి ఆకు మీద శ్రీరామ అని వ్రాసి ఆ రావి ఆకు మీద శనగపిండితో తయారు చేసిన లడ్డూను ఉంచి హనుమంతుడి ఆలయంలో సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా అష్టైశ్వర్య సిద్ధికి వీలైనప్పుడల్లా ఒక ఇనుప పాత్రలో పాలు, నీళ్లు, నెయ్యి, చక్కెర కలిపి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించటం, ప్రతిరోజు దుర్గాదేవికి ఒక లవంగాన్ని నివేదించి ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించటం, అలాగే ప్రతి ఆదివారం నాడు ఆవుకు బెల్లం తినిపించటం ద్వారా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, సకల శుభాలను పొందటానికి ఏ నెలలోనైనా సరే రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో ఒక బిల్వదళాన్ని తీసుకుని వచ్చి ఆ బిల్వదళం మీద పసుపు కుంకుమ చల్లి మీరు ధనం దాచుకునే బీరువాలో ఉంచాలి. ఇలా చేయటం ద్వారా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా గృహం యొక్క ముఖద్వారానికి 2 వైపులా ఉప్పు కలిపిన నీళ్లను చల్లటం,
అదేవిధంగా మనస్సులో శ్రీం శ్రీం అంటూ వీలైనన్నిసార్లు స్మరించుకోవటం, ప్రతి శుక్రవారం నాడు పనస చెట్టుకు నీళ్లు పోయటం ద్వారా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకొని ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా అష్టైశ్వర్య సిద్ధికి ప్రతి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం ముందు నేతి దీపాన్ని వెలిగించాలి. ఆ నేతి దీపంలో ఒక యాలక్కాయ వేసి వెలిగించటం ద్వారా దారిద్ర్యాలను తొలగింపజేసుకొని ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి గులాబీ పూలమాలను అలంకరించి పాయసాన్ని నివేదించాలి. ధనం సకాలంలో అందటానికి, రుణబాధల నుండి సులభంగా బయటపడటానికి ప్రతిరోజు చేతిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో 21 ఎండు మిరపకాయ గింజలను వేసి సూర్యుడికి అర్ఘ్యంగా సమర్పించాలి. అలాగే గృహంలో వేణుగోపాల స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామికి పటిక బెల్లాన్ని నివేదన చేయాలి. ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో పరమేశ్వరుడికి పసుపు గంధం కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా కూడా ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను ధరించి తెల్లటి పూలు, ఎర్ర మందారాలు, నందివర్ధనం పూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి బెల్లం పొంగలిని గోధుమలతో తయారు చేసిన పదార్థాలను నివేదించాలి. అదేవిధంగా ప్రతి నెలలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథి నాడు లక్ష్మీదేవికి అటుకులను నివేదన చేసి ఆ అటుకులు అందరికీ పంచిపెట్టడం ద్వారా సమస్త దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని అష్టైశ్వర్య సిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు మారేడు దళం మీద గంధం రాసి లక్ష్మీదేవికి సమర్పించటం ద్వారా ప్రతి నెలలో ఆరుద్రా నక్షత్రం ఉన్న సమయంలో పరమేశ్వరుడిని మారేడు దళాలతో పూజిస్తూ కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా సమస్త దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని, రుణబాధలను తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రతి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టుకు పసుపు కుంకుమలు అలంకరించి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అరటి చెట్టు ముందు అగరబత్తీలు వెలిగించటం ద్వారా దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను అనుసరించడం ద్వారా ఆంగ్ల సంవత్సరాది మొత్తం కూడా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి సత్ఫలితాలను పొంది లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. చిత్తా నక్షత్రం 2వ పాదం. ఈ చిత్తా నక్షత్రం 2వ పాదం కన్యాంశగా ఉన్నది. అంటే కన్యారాశిలో ఉండటం, నక్షత్రము కన్యారాశిలో ఉండటం, నక్షత్రాధిపతి బుధుడు, పాదాధిపతి బుధుడు. ద్వితీయ పాదస్య బుధః వైష్ణవాంశః, విష్ణు సంబంధమైన అంశం. వ్యాపారదక్ష, దీర్ఘతపః, మృదుభాషి, వణిక్ దక్ష. వ్యాపార నైపుణ్యంతో పాటు వణిక్ దక్ష. ఎవరు వ్యాపారం చేయగలిగిన సమర్థులు అంటే చిత్తా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు లోకంలో బహుధనవంతులుగా కనపడుతున్నారు. ఇది పరిశీలనలో కూడా తేలిన అంశం. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, బాగా బహుధనము సంపాదించిన గొప్ప ధనవంతులు, లక్ష్మీపుత్రులంతా ఎక్కడున్నారు? కన్యారాశిలో ఉన్నారు. అలాగే పరిపాలనా దక్షత కలిగిన వాళ్ళు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. ఎందుకంటే కారణం ఇది వైష్ణవాంశ. ఇక్కడ వ్యాపార దక్షత, మృదుభాషి. వ్యాపారానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? మృదుత్వం ఉండాలి, చిరునవ్వు, మందహాసం, మృదుభాషి. మంచి మాటలు మాట్లాడటం, మెత్తగా మాట్లాడటం, మృదువుగా మాట్లాడటం, సున్నితంగా మాట్లాడటం, అందరినీ ఆదరిస్తూ మాట్లాడటం. పెళ్ళికి వచ్చిన వారిని ఆ కన్యాదాతలు ఎంత ఆదరంతో మాట్లాడిస్తారో అలాగే వ్యాపార స్థలాల్లో ఉన్నటువంటి వారు ఆ వ్యాపార నైపుణ్యం కోసమై మృదువుగా, చక్కగా, సున్నితంగా మాట్లాడతారు. ఆ లక్షణాలు చిత్తా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి సహజ సిద్ధంగా ఉన్నాయి. వైష్ణవాంశ, 2 కన్యారాశి. ఎందుకు జన్మించారో
జన్మ సార్థకత వీళ్ళకి బాగా తెలుస్తుంది. అసలు చిత్త అంటేనే జ్ఞానం అని చెప్పుకున్నాం. చితి సంజ్ఞానే చిత్ చేతన చిత్తం, మనస్సు యొక్క పరిపూర్ణత్వాన్ని చిత్తాన్ని చెప్పుకుందాం. ఏ వ్యక్తి అయినా సరే అది మానసికంగానే అనుభవించాలి. మనోబలమే, నేను ఆనందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, సంపూర్ణంగా ఉన్నాను, నాకు మనశ్శాంతి బాగా లభించింది అని చెప్పేది ఎవరు? మనస్సు. మనోబుద్ధి వికాసములు ప్రకాశించాలంటే, వినియోగించాలంటే మనం చిత్తలోనే జన్మించాలి, లేదా చిత్తలో ఒక పని ప్రారంభించాలి. అది పరిశుద్ధమైనటువంటి సృష్టికర్త అయిన ప్రజాపతి యొక్క నక్షత్రం, బ్రహ్మదేవుడి నక్షత్రం. త్వష్ట అంటే బ్రహ్మగారి నక్షత్రం. చూడండి, అందరినీ సృష్టించినటువంటి బ్రహ్మగారు ఏ నక్షత్రాన్ని అధిష్ఠించి ఉన్నారు? చిత్తా నక్షత్రాన్ని. వ్యాపార దక్షులై ఉంటారు. దక్షత అంటేనే సమర్థత. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపార నిపుణత, నైపుణ్యం, లక్షల కోట్ల మందికి భోజనం పెట్టే శక్తి వీళ్ళకుంటుంది. లేదా దాన ధర్మాల రూపంలో వీళ్ళు ముందుకు వెళతారు, ప్రతిదాన్ని అర్థం చేసుకుంటారు. చిన్న అంశాన్ని చేతిలో పట్టుకున్నా పెద్దదిగా మారుస్తారు వాళ్ళు. బుద్ధి మండలం, బుద్ధి బలం చక్కగా ఉంటుంది. ఎంబీఏ లాంటి విద్యల్లో రాణిస్తారు. సంస్కారవంతులై ఉంటారు. రాశినాథుడు, పాదనాథుడు. కుజుడు దేనికి పనికొస్తాడు? చురుకుతనానికి పనికొస్తాడు. ఇక్కడ దశానాథుడైన కుజుడు అష్టమంలో ఉండకూడదు, ద్వాదశంలో ఉండకూడదు, షష్టంలో ఉండకూడదు. కేంద్ర కోణాల్లో ఉన్నాడా చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఇక్కడ కీలకం ఏమిటాయా అంటే కుజుడు ఎక్కడున్నాడనేది మనం పరిశీలించాలి. అందుకని కుజధ్యానం, దశానాథుడికి ఇష్టమైన సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ మరిన్ని మంచి పనులు చేయాలి అంటే ఇక్కడ ఇది వైష్ణవాంశ కాబట్టి విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఈ క్రమంలో మేధావులై ఉంటారు. ఉత్తమ గుణాన్విత భోగవాన్. ఆకర్షణీయమైన వర్చస్సు, మనస్సులోని భావాలని బయట పెట్టకుండా జాగ్రత్త పడే లక్షణం చిత్తకుంది. లోపలేముందో తెలియదు. సమయానుకూలంగా అనువర్తులై ఉంటారు. గొప్ప యోచనాపరులు. గౌరవించాలంటే చిత్తవారే గౌరవించాలి. అలాగే సమస్యని సృష్టించాలన్నా చిత్తవారే సృష్టించాలి. వీరికి రెండు రకాలుగా కూడా నైపుణ్యం ఉంటుంది. గణిత శాస్త్ర ప్రవీణులు, జ్ఞాపకశక్తి అధికం, పారమార్థిక చింత, వివాహ విషయములలో శ్రద్ధ, కుటుంబము యందు పట్టు, ఆలోచనాపరులై అభివృద్ధిని కోరుతూ అనేక మంది మిత్రులు కలిగి స్థిరత్వము లేకుండా నిత్యము జ్ఞాన సంపద కంటే కూడా ధనార్జనాపరులై ధనార్జనలో నిమగ్నమై ఉంటారు. అనుభవించేది తక్కువ, అనుభవింపచేసే వస్తు విక్రయములు ఎక్కువ. ఇటువంటి సందర్భంలో వీళ్ళు కూడా సుఖాన్ని అనుభవించాలి. ఆ ధనాన్ని అందరికీ పంచడంతో పాటు వీళ్ళు కూడా అనుభవించాలి అంటే ఏ దైవాన్ని ఆరాధించాలి, కలిసొచ్చే వారం ఏంటి, మొదలైన అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. యువతీ యువకుల శారీరక సౌష్ఠవం కోసం చక్రాసనం ఉపయోగకారి అవుతుంది. శరీరంలోని ప్రతి కండరం బలోపేతమై శరీరంలో అణువణువు ఆరోగ్యంతో తొణికిసలాడితే ఎల్లప్పుడూ ఉత్సాహం, ఉల్లాసం ఆయా వ్యక్తుల సొంతమవుతుంది. యువతీ యువకులు వారి వయస్సుకు తగినట్టుగా సౌష్ఠవంగా ఉండాలి. అప్పుడే వారు వయసుకు తగిన రీతిలో సంపూర్ణంగా ఎదిగినట్టు. కొంతమంది యువతీ యువకులకు వయసుకు అనుగుణంగా శారీరక సౌష్ఠవం లోపిస్తుంది. ఇందుకు చక్రాసనం వంటి ఆసనాలు ఉపకరిస్తాయి. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్ళు 2 చేతులు భూమికి తాకించాలి. నడుమును ధనస్సు ఆకారంలో వంచాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక, ఉదరం ప్రత్యేకంగా ప్రభావానికి లోనవుతాయి. అరికాళ్ళు, చీలమండలం, పిక్కలు, తొడలు, మోకాళ్ళు, నడుము, వీపు, పొట్ట, ఊపిరితిత్తులు, భుజాలు, బాహువులు, మణికట్టు, అరిచేతులు, మెదడు ఇలా అన్ని శరీర భాగాల మీద ఒకసారి ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల శరీరమంతా దృఢంగా తయారై శారీరక సౌష్ఠవం ఇనుమడిస్తుంది.
త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నూతన సంవత్సరంలో మొదటి శనివారం. ఈ యొక్క శనిగ్రహ వీక్షణాలు మీ గృహంపై ప్రసరింపచేయకుండా ఈ సంవత్సరం అంతా కూడాను చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో మీరు జీవితాన్ని గడపడానికి, శనిగ్రహ దోష నివృత్తి ప్రీత్యర్థం మీరు ఏం చేసినట్లయితే మీకు సర్వే సర్వత్రా శుభదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గృహబల రీత్యా, వాస్తుశాస్త్రరీత్యా మనం తెలుసుకుందాం. శనివారం నాడు గృహిణి, ఇంటి యజమాని ఇరువురు కూడాను తప్పనిసరిగా పరమేశ్వర ధ్యానంతో పాటుగా ఇంటి వద్ద దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె లేక ఆవ నూనెతో దీపారాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇంటి యజమాని నువ్వుల నూనెను ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ప్రతి శనివారం కూడాను రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూతా కూడా కనీసం 3 ప్రదక్షిణాలు ఆచరించి నువ్వుల నూనె లేక ఆముదపు నూనెతో దీపారాధన కనుక చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కనిపిస్తుంది. పిప్పలాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా ధ్యానం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. గోమాతకు నువ్వులు, బెల్లం కలిపి ఉండగా చేసి గోవు చుట్టూతా శనివారం నాడు 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవు గనక ఆ యొక్క ఉండను తినిపించినట్లయితే ఏలినాటి శని దోషం, అర్ధాష్టమ శని దోషం మీ గృహంలో ఎవరికీ కూడాను పట్టకుండా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మీరు భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా మొదటి ముద్దను శనివారం నాడు తప్పనిసరిగా కాకికి వేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం విరాజింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి చక్కటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి 7 శనివారాల నోము అనేటువంటిది కనుక మీరు కనుక ఆచరించినట్లయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ శనిగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఆ ఇంటిని గనక శుభ్రంగా బండలన్నీ కూడా తుడిపించినట్లయితే మీ ఇంటికి శనిగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అంతేకాకుండా త్రివిధములైనటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించే పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి మారేడు దళంపై గంధం రాసి ఆ గంధాన్ని ఈ మారేడు దళాన్ని కలిపి శివుని యొక్క ముంగిట అలా గనక ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో మీరు ఆనందంగా జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. అష్టకష్టాలు పడుతూ రుణగ్రస్త విమోచన కోసం విశ్వప్రయత్నం చేస్తూ రావలసిన డబ్బులు రాక ఇక్కట్లకు కనుక గురవుతూ ఉంటే ఒక సీసాలో కొద్దిగా తేనె వేసి ఆ తేనెలో శివపరమాత్మను ధ్యానం చేసి మారేడు దళాన్ని ఉంచి దాన్ని మూతపెట్టి మీ పూజా మందిరంలో గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా మీరు రుణగ్రస్త విమోచన నుంచి బయలుపడి మీకు రావలసినటువంటి సొమ్ము సకాలంలో తిరిగి రావడానికి కూడా ఆస్కారాన్ని కలిగింపచేస్తాడు. గ్రహచార రీత్యా మీకు శని దోషం పట్టి పీడిస్తూ ఉన్నటువంటి సమయంలో తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి తప్పనిసరిగా ఒక చెంబెడు నిండా నీళ్లు తీసుకొని
గుండ్రంగా కనుక ఆ చెట్టు చుట్టూతా కనుక నీరు కనుక పోసినట్లయితే శని దోష నివృత్తి జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. నలుపు రంగు కలిగినటువంటి గుడ్డ మొక్కను తీసుకొని శివాలయ ప్రాంగణం బయటికి వచ్చిన తరువాత ఆ గుడ్డ పేలికను చించివేసి ఆ ప్రాంగణం బయట భాగాన గనక అలా వదిలివేసి నమస్కారం చేసి గనక మీరు ఇంటికి వచ్చినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ప్రతి గృహిణి, ప్రతి ఇంటి యజమాని కూడాను దశరథ శని స్తోత్ర పారాయణ గనక చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో శనిదేవుని యొక్క అనుగ్రహం కలిగి గ్రహచార రీత్యా అనుభవించేటువంటి ఆ యొక్క కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అలాగే పారుతున్నటువంటి నీటిలో గనక మీరు ఒక గుప్పెడు నువ్వులు తీసుకొని తూర్పు తిరిగి గనక నీటిలోనికి గనక వదిలినట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ దోష నివృత్తి కలగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు చూద్దాం. యువతీ యువకుల శారీరక సౌష్ఠవం పెంపొందడానికి లఘు అష్టావక్రాసనం ఉపయోగపడుతుంది. శరీరం సంపూర్ణంగా బలోపేతం కావాలంటే కండరాలు సౌష్ఠవంగా ఉండాలి. కండరాలు వయసు పెరిగిన కొద్దీ పెరుగుతాయి. కండరాలు పటిష్టంగా తయారైతే వయసుకు తగ్గ ఎదుగుదల స్పష్టంగా గోచరమవుతుంది. యువతీ యువకులు ఆకర్షణీయమైన శారీరక సౌష్ఠవాన్ని పొందటానికి లఘు అష్టావక్రాసనం దోహదపడుతుంది. నేలపై కూర్చొని రెండు కాళ్ళు చాపి ఎడమకాలుకి కుడికాలుకి పెట్టాలి. కుడి చేతిని ఆ రెండు కాళ్ల మధ్యలో ఉంచాలి. ఇదే పద్ధతిని మరోవైపు కూడా చెయ్యాలి. అంటే మరోసారి రెండు కాళ్ల మధ్య ఎడమ చేతిని ఉంచాలి. ఈ లఘు అష్టావక్రాసనం వల్ల కాళ్ళు, చేతులు, కండరాలు పటిష్టవంతమవుతాయి.